నా ప్రియమిత్రుడు ఇద్దరం కలిసి చాలా దూర ప్రయాణం చేశాము. అతనితో కలిసి విశాఖపట్నంలో ఏదైనా కార్యక్రమం చేస్తే పాల్గొనుంటే బాగుండేమో, కానీ అలా కాకుండా మెమోరియల్ సర్వీస్ అని పెట్టుకున్న ఈ కార్యక్రమానికి రావడం కొంత బాధ అనిపించిన. పెద్దలందరూ కూడా పిలిచారు. పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఇలాంటి ఈ సమయం వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు, నేను ఊహించలేదు. అతన్ని చూస్తే అలా అకస్మాత్తుగా నాకు కనబడకుండా పోతాడని నేను అనుకోలేదు. కానీ అది దేవుని చిత్తమని మనమందరం గ్రహిద్దాం. అందుకనే దేవుడు అనుమతించాడు కాబట్టే అతను మన మధ్యలో లేకుండా పోయాడు. ప్రభు అనుమతించాడు. చనిపోయి బ్రతికి ఉన్న పగడాల ప్రవీణ్ పగడాల ఒక మహామనిషి. క్రైస్తవ లోకానికి దేవుడిచ్చిన అరుదైన ఆనుమత్యం. పగడం బహుభాషా కోవిదుడు, నిరంతర విద్యార్థి, తత్వవేత్త, వేదాంతి, పేదల పెన్నిది, అనాథలకు అన్నదాత, అమ్మ మరియు నాన్న, రచయిత, అలుపెరగని సువార్త యోధుడు మన అన్న ప్రవీణ్ పగడాల. తాను చనిపోయి కూడా కోట్లాది మందికి సోషల్ మీడియా ద్వారా సువార్తను, యేసుక్రీస్తు సువార్తను ప్రకటిస్తున్న అమర సువార్తికుడు. ప్రవీణ్ పగడాలకు పరలోకంలో ఘన స్వాగతం దొరికిందని నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రవీణ్ పగడాలను బలానమ్మకమైన మంచి దాసుడా అని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నాడని నేను మనసా వాచ కర్మన నమ్ముతున్నాను. చిన్నపిల్లల్లో చిన్నపిల్లాడిలా, పెద్దోడితో పెద్దాడిలా, జ్ఞానులతో జ్ఞానిగా, ఎంతో ఎత్తుకు ఎదిగిన అందరికీ భిన్నంగా అపోస్తులుడైన పౌలు యొక్క పందాను అనుసరించి ఎవరికి చెయ్యి చాపకుండా 10 మందికి సహాయపడేలా బ్రతికాడు. అంతేకాదు చాలా మందికి బ్రతుకునిచ్చాడు. ప్రవీణ్ పగడాల మరణం అనుమానాస్పదం. ఇచ్చిన రిపోర్టు క్రైస్తవ విశ్వాసులను, పెద్దలను కలవరపరిచింది. దాని గురించి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు, కొన్ని ఎక్కువగా రాసుకున్నాను. అది కట్ చేస్తే, జరిగిన సంఘటన ఉన్నట్టుగా వివరించడానికి ప్రభుత్వం కూడా ధైర్యం చేయలేదని నేను అనుకుంటా ఉన్నాను. ఎవరూ లేని ఏకాకి కాదు, అతనికి కోట్లాది మంది ఆత్మీయ బంధువులు ఉన్నారు. వారు అభిమానులు కాదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజు మీరు చూసినట్లయితే మార్చరీ దగ్గర అంబులెన్స్ వెనకాల పడి ఏడ్చుకుంటూ సమాధి వరకు సాగనంపారు. పెద్దలు ఇందాక మాట్లాడినట్టుగా కొందరు రాజకీయ నాయకులు ప్రవీణ్ పగడాల గారిని మరొక క్రైస్తవ అంబేద్కర్ అని చెప్తున్నారు. ప్రవీణ్ పగడాల మట్టికి మట్టిగా, బూడిదకు బూడిదగా కలిసిపోతున్న తన తనువును మట్టిలో వదిలేసిన ఆయన చేసిన పరిచర్య అందరి మదిలో చెరగని స్మృతి.